నేను మీ నెల్లూరు అమ్మాయిని. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్టౌనర్స్‌పేటలో ఉండే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరమ్మ ఆలయం అదేనండోయ్ మన పార్వతమ్మ. ఆమె రూపాల్లో వాసవి అమ్మ. ఇంకా పోతే నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారి అలంకరణ గాజులతో. బేసిక్‌గా మన కామాక్షమ్మకి గాజులంటే చాలా ఇష్టం. అది కూడా మట్టి గాజులంటే చాలా ఇష్టం. అలాంటిది అన్ని గాజులతో ఎంత బాగా అలంకరించుకుందండి. గుడి గోపురం, గుడి లోపల ఎంత బాగుందో చూడండి. మనసుని అలా హత్తుకోబోయేటట్టుంది. ఈ అమ్మవారికి 4 ద్వారాలైతే ఉంటాయండి. ఇంక పోతే మనకి ఈరోజు అమ్మవారి క్యూ ఎలా ఉందంటే, ఒక్కసారి నెల్లూరు ప్రజలు అలర్ట్ అయినట్టుగా ఉన్నారండి. ఎక్కడెక్కడ ఉండే జనాలందరూ మన రాజేశ్వరమ్మకి కొంతమంది, వాసవి అమ్మకి కొంతమంది మన ఇరకాలమ్మకి, జొన్నవాడ కామాక్షమ్మకి. అబ్బా! ఎంత వైభవంగా చేస్తారంటే నెల్లూరులో. ఇంతమంది ప్రత్యేకత అండి మా నెల్లూరులో. ఇంకొకరు కూడా ఉన్నారండోయ్, జ్వాలాముఖి అమ్మవారు. వీళ్ళందరినీ ఎంత బాగా షేర్ చేసుకొని జనాలు ఒకరోజు అక్కడికి, ఒకరోజు ఇక్కడికి, ఇంకో రోజు అక్కడికి అన్నట్టుగా ఎంత వైభవంగా ఉంటుందండి నెల్లూరులో. ఈ నవరాత్రులు చెప్పలేము కానీ అమ్మన్నలు ఎంత బాగా ఆడ, మగ, చిన్న, పితక. పోతే మన వాసవి అమ్మవారిలో ఈరోజు గాజులతో అలంకరణ కాబట్టి ఇది మనకి తూర్పు ద్వారం అండి. ఇంకా మనకి ఈరోజు రెగ్యులర్గా మనకి అమ్మవారిని అలంకరిస్తారు కదా, ఇక్కడేనండి రెగ్యులర్గా అదేనండి 9 రోజులు 9 రూపాలుగా. ఈరోజు అమ్మవారు టమోటా రంగు చీరలో పచ్చ అంచుతో నగలన్నీ ఆమెకే ఉన్నట్టుగా ఎంత బాగా సింగారించుకుందండి. గోల్డ్ రూపంతో నగలన్నీ ఎంత అద్భుతంగా అలంకరించుకొని టమోటా పండు చీర పచ్చ అంచుతో. అబ్బా! అది కూడా ఈరోజు గాజులతో అలంకరణ అండి. అద్భుతంగా ఉంది కదా. ఈ వాసవి అమ్మవారిని కొంతమంది కొన్ని కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. అయినా పర్వాలేదు, వాసవి అమ్మవారు అందరికీ అమ్మే. మన కామాక్షమ్మ, మన దుర్గాదేవి, మన పార్వతమ్మ, మన శివయ్య భార్య కదా. ఎవ్వరికి ప్రత్యేకమైన అమ్మ, అందరికీ అమ్మ. నువ్వు కూతురుగా భావించినా కూడా ఆమె కరిగిపోతుందండోయ్. నిజమే. నువ్వు కూతురుగా భావించి చూడు, ఆ రోజు నీకు ఏదో టైంలో ఆమె ఎదురు పడుతూనే ఉంటుంది. నిజమే సుమి. అనుభవపూర్వకంగా చెప్పితే కొన్ని నమ్మాలి సుమి. మన గర్భాలయంలో ఉండే వాసవి అమ్మవారు ఈమె బయటే ఉండే అమ్మవారండి. ఈరోజు రూపంతో అందంగా నగలన్నీ అలంకరించుకు ఎంత ముద్దుగా జనాలను చూస్తూ ఉందో ఆమె కళ్ళతో. ఎంత అందంగా ఉందో. ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. బ్యాంగిల్స్ కూడా సాదాలు ఇన్ని రంగులు ఉంటాయా అనిపించేటట్టుగా అన్ని రంగులు ఆమె కాడే ఉన్నట్టుగా తెచ్చుకుంది చూడండి. ఏ మాటకి ఆ మాట అండి. ఒక అమ్మవార్లు మాత్రము అడిగి మరీ తెప్పించుకుంటారు సుమి. ఎందుకంటే ఎంత బాగా బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి. తూడాలు కూడా విడదీయకుండా అలా కట్టేసినారు. ఎక్కడ ఏదైనా స్కిడ్ అయిందంటే మొత్తం ఖరాబ్ అవుతాయి. వాసవి, శ్రీ వాసవి ఎంత కమ్మనైన పేరు. మనసుకి అలా అత్తుకొని పోయేటట్టు ఉంది కదా. క్యూ లైన్ అయితే ఎలా ఉందంటే ఈరోజు బేసిక్గా మనం అలా పోయి ఇలా వచ్చేయవచ్చు. అలాంటి వాసవి అమ్మవారు క్యూ లైన్ ఎలా ఉందంటే, మనం చిన్నప్పుడు అగ్గిపుల్ల ఆట ఆడేవాళ్ళం కదా, దాంకో అన్నట్టుగా ఒక మనిషి పోయేటట్లుగా ఎంత అద్భుతంగా మనకి కొండ చుట్టూరు దోవ అన్నట్టుగా
మళ్ళిచ్చినారు. అంతమంది జనాలను. ఇవన్నీ ప్యూర్ వెండితో తయారు చేసిన తలుపులండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్లు ఈ వాసవి అమ్మవారు గాజులతో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దగ్గరికి వచ్చేసామండి. వీడియోస్ తీయబాకండి అని అంటున్నారు. మనం బేసిక్గా తీయము. ఏంటంటే మీడియా వాళ్ళకి అలౌ ఇచ్చారు. వై వై వాళ్ళకే ఎందుకు ఇచ్చారు అంటే గమ్ముగా అయిపోయారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బేసిక్గా ఇక్కడ వాసవి అమ్మవారు తెల్ల రూపంతో నల్లటి గోపురంతో ఎంతో అందంగా ఉంటుందండి రియల్గా. ఈరోజు మాత్రము అంత సున్నితమైన అమ్మవారు అన్ని గాజులు ఎట్టబెట్టుకుంది. నేను నిజంగా గర్భాలయంలోకి వెళ్ళేటప్పటికి నేను అదే ఫీల్ అయ్యా. రోజు ఒక సింగిల్ రూపంతో ఉండే అంత సున్నితంగా ఉండే ఆమె ఈరోజు ఇన్ని గాజులు ఎట్టబెట్టుకుందిరా అని నాకు రియల్గా అదే ఫీల్ అనిపించింది. ఈ నవగ్రహాలండి. అమ్మవారు ఒక్క వైపు ఉంటుంది. ఇంకా మనం టెంపుల్ అమ్మిడికి వచ్చేసాము. అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంకా అమ్మవారి గోపురం మాత్రం నల్లటి గోపురం. గోపురం చుట్టూరు 2 రౌండ్లు. అమ్మవార్లు ఎక్కడెక్కడ వెలిసినారు, ఎక్కడెక్కడ ప్రత్యేకం, ఇవన్నీ మనం ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేసినాము. చూడండి అమ్మవారి గర్భాలయంలో అయితే ఫుల్ గాజులతో మనకి వీడియో తీసుకొని అలా ఇచ్చుంటే గర్భాలయం ఇచ్చుంటే అని మీరు తిట్టబాకండి. ఆల్రెడీ మీడియా వాళ్ళని పంపించి ఫొటోస్ వీడియోస్ తీయిచ్చారు కదా. మేమైతే యూట్యూబర్లమే, ఇంకా అందంగా తీసేవాళ్ళమే, ఇంకా అందంగా ఆ రూపానికి వాక్య చౌకర్యంతో పదాలు మళ్ళిచ్చి చెప్పేవాళ్ళం కదా. ఇలా చూడండి ఎంత అందంగా గంటలు కట్టినారు. ఇక్కడంతా మనకి 9 రూపాయల అమ్మవార్లని క్రియేట్ చేసినారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలా నెల్లూరు వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్టుగా ఆడవాళ్ళు అమ్మవారి రూపాల ముందర ఎంత అద్భుతంగా వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇసుకేస్తే రాలనంత జనాలైతే మనకి ఎక్కడ ఒక అమ్మవారైనా ఫ్రీగా కనిపిస్తే ఫోటోనో వీడియోనో తీద్దామనిపించింది. ఎక్కడ దొరుకుతుంది? ప్రతి ఒక్కరు వచ్చి ఫోటోలు అయినా పర్వాలే, వీళ్ళంతా మా వాళ్ళు మా వీడియోలో ఉన్నారంటే రేపొద్దున చూసుకుంటారుగా. గాజులు చూడండి ఎంత అద్భుతంగా రంగురంగుల గాజులు, సాదాలు, పూతలు, ఇన్ని రంగులు అమ్మవారికి మనసుకైతే చాలా హ్యాపీ బేసిక్గా నేను దేవుడు వీడియోస్ తీయనని చెప్పాను. ఈ వాసవి అమ్మవారు మాత్రము ఎవ్రీథింగ్ తీస్తుంటారు. అందుకే తీశాను, కానీ తీయకూడదు అనుకుంటున్నా నేను గర్భాలయంలో ఉండేవి మాత్రం. ఎందుకంటే వాళ్ళ పోక్స్కి చాలా డిస్టర్బ్ అయ్యాను హెల్త్ పరంగా. అందుకే మా ఇంట్లో పెట్టుకున్నా కూడా నేను ఫొటోస్ వీడియోస్ తీసి పెట్టకూడదని నిశ్చయించుకున్నాను. అంత బాగా ఫోటోలు వీడియోస్ పూజలు చేసుకొని తీయటం వల్ల ఆ పవరు వల్ల మనం తట్టుకోలేమని చెప్తూ ఉంటారు పూజారి గారు. ఏందోలే అని చెప్పి పడేసేదాన్ని. భలే డిస్టర్బ్ అయ్యాను హెల్త్ పరంగా. మీరు కూడా గర్భాలయంలో ఉండే వాళ్ళని తీయకండి. చాలా శక్తి ఉంటుంది కొంతమందికి. ఆ డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందంటే మనకి నిద్రపోయినా కూడా నిద్ర కూడా పోనీదు. కల్లో కూడా వాళ్ళే వచ్చి మనల్ని టార్చర్ పెడతారు. అలాగా నేను బాగా సఫర్ అయ్యాను. అందుకే చిన్న చెప్పినా పెద్ద చెప్పినా వినాలి అంటారు. ఇంకా టెంపుల్లో అయితే అమ్మవారు 9 రూపాయలతో ఎంత అద్భుతంగా ఉన్నారు. నేను మ్యూజిక్తో వదిలేస్తానండి. తర్వాత వచ్చే
జై వాసవి జై వాసవి మాతాకి 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 वासवी माता की जय 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 वासवी माता వాసవి నేను 8:30, 9కి మధ్యలో వెళ్ళాను నైటు. ప్రతిదీ నా కెమెరాకి చాలా చక్కగా దొరికింది. నేను గర్భాలయంలో నుంచి బయటకొచ్చేటప్పటికి ఉత్సవ విగ్రహం కూడా నా కెమెరాకు దొరకటం చాలా హ్యాపీ అనిపించిందండి.